అది కాదు బావా, మీరు వార్నింగ్ ఇచ్చినట్టు ఇంట్లో వాడు ఎవరికైనా చెప్తే కోచ్ సార్ పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది కదా. దానికి కంగారు పడాల్సిన పని లేదు రామా. ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే చంపేస్తాడనే భయం తనలో కూడా ఉంది. ఇక నుండి ఎలాంటి భయాలు పెట్టుకోకుండా బాగా చదువుకో రామలక్ష్మి. ఆజ్యా, ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? కోచ్ సార్ ఎలా ఉన్నారో తెలుసుకుంటా. అది కాదు సార్, నా వల్ల మీరు దెబ్బలు తిన్నారు కదా, నాకు బాధగా ఉందని చెప్తున్నాను. నువ్వు అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోవద్దు. అయినా నువ్వు నా స్టూడెంట్ వనో, నేను నీ కోచ్ ననో కాపాడలేదు, సాటి ఆడపిల్లవని కాపాడాను. మీకున్న సంస్కారం అతనికి ఉండుంటే ఈ గొడవే జరిగేది కాదు సార్. ఇంకా విషయం గురించి మర్చిపో రామలక్ష్మి. ఆటలోనే కాదు, లైఫ్లో కూడా నువ్వు ధైర్యంగా నిలబడాలి. సరే సార్, జాగ్రత్త. ఉంటాను. వదినా, ఏమేం కావాలో మొత్తం లిస్ట్ రాసేసాను. ఇంక మనం షాపింగ్ చేయడమే ఆలస్యం. నాకు నెక్లెస్ రాసావా? రాశాను. వడ్డాణం? అది కూడా రాశాను. కాసుల పేరు? రాయలేదు రాశాను. కానీ ఇవన్నీ చారు తొడగాల్సింది కదా, నీకెందుకు వదినా? నీలాంటిదే బ్యాంకుకి వెళ్ళి అప్పెంత ఇవ్వాలి అని అడిగిందంట. చలపతి అన్నయ్య దగ్గర బోల్డ్ అంత బంగారం ఉంది, మన బంగారం ఏం చేసుకుంటాడు? చారు అడిగితే 50 కేజీల బంగారం అయినా ఇంటికి పంపించేడు. సీను పెళ్లిలో అన్నయ్యతో చెప్పి నగలు కూడా చేయించుకోవాలి. అప్పనంగా వస్తుంది కదా అని మరీ ఇంత అడగకూడదేమో వదినా. నేనేమైనా రోజు అడుగుతున్నానా పార్వతి? ఎప్పుడో నా పెళ్లికి చేయించారు, ఇప్పుడు నా కొడుకు పెళ్లికి చేయిస్తున్నారు. ఏమైందే? పెళ్లి రోజు దగ్గర పడుతున్నా ఇంకా ఏమీ కాలేదు మాకు. బట్టలు కొనాలి, నగలు కొనాలి, పెళ్లికి సరుకులు కొనాలి, వీటి గురించి ఎవరూ మాట్లాడట్లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో నీ కొడుకు పెళ్లి గురించి నువ్వే ఆలోచించాలి పద్మా. ఆలోచించానమ్మా, లిస్టు కూడా రెడీ చేసుకున్నాను. నీతో ఒక మాట చెప్పి షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను. నాతో చెప్తే ఏమొస్తుందే? కనీసం వెంకట్రావుకు చెప్పినా తోడొస్తాడు. పిలిచారు అత్తయ్య గారు? కాసేపు ఉంటే అరిచేదాన్ని. ఈ వెంకట్రావు ఎవరికి శ్రమ ఇవ్వడు, నేను ఆ అవకాశం ఎవరికి ఇవ్వను. చెప్పండి చెప్పండి చెప్పండి, పని ఏంటి చెప్పండి. అబ్బా, సీను పెళ్లికి బట్టలు కొనాలి. చెల్లెమని అడిగారా? వదినతో నాకేం పని? ముందు లిస్టు చెప్తాను వినండి. ఇంకా బంగారం కూడా కొనాలి. ఇది కూడా చెల్లెమని అడగలేదా? ఇవన్నీ పట్టించుకునే పరిస్థితిలో తన లేదు. మీరొస్తే షాపింగ్కి వెళ్దాం. అలా అంటావేంటి పద్మం? అసలు మనం కన్నామే గాని సీనుగాడు పెరిగింది చెల్లెమ్మ చేతుల్లోనే కదా. అదంతా ఒకప్పుడు, ఇప్పుడు ఎవరు బిజీలో వాళ్ళున్నారు. మీరు షాపింగ్కి వస్తారా రారా? పార్వతి, నూరా? ఎక్కడికి వదినా? ఇవన్నీ తీసుకోవడానికి డబ్బులుండాలి కదా. డబ్బులంటే అమ్ముంది కదా, తనే అన్నయ్యని అడుగుతుంది. నేనా? నేనెప్పుడు డబ్బుల విషయం రఘురామ్ దగ్గర మాట్లాడలేదు. ఏ కార్యక్రమం అయినా జానకే చూసుకుంటుంది. ఇప్పుడు నేను అడిగాననుకో, నీ గురించి ప్రత్యేకంగా అడిగినట్టు అవుతుంది.
వెళ్ళి జానకినే అడగండి. ఆ, అయితే మనం షాపింగ్కి వెళ్ళట్లేదు అన్నమాట. అది ఎందుకండి ఎందుకండి ఎందుకంటే నువ్వు ఎలాగో చెల్లెమ్మని డబ్బులు అడగలేవు కదా. ఏ ఆవిడని అడగడానికి నాకెందుకు భయం? నా కొడుకు పెళ్లికి నేను అడుగుతున్నాను, ఇప్పుడే అడుగుతాను. చూసావమ్మా పర్వతే, శివంగా కోపం వచ్చేద్ది. పద ఏం జరుగుతుందో చూద్దాం, పద. ఆ. పద్మా, ఏమైంది? ఏమైనా మాట్లాడాలా? ఆ, సీను పెళ్లి దగ్గర పడుతుంది. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను చూసుకోవాలి కదా. పనులంటే చూడొచ్చు చేయొచ్చు, కొన్ని మా వల్ల అవనివి కూడా ఉంటాయి కదా. వాటి గురించి ఎవరూ ఆలోచించట్లేదు. దేని గురించి మాట్లాడుతున్నావు పద్మా? మా అమ్మేమో అన్నయ్యని జానకి అడుగుతుంది, ఇంకెవరూ అడగలేరు అంటుంది. కట్న కానుకలు పెట్టి పోతల గురించి మాట్లాడాలా? అది అన్నయ్య చూసుకుంటాడు కదా. పెళ్లి బట్టలు తీసుకోవాలా? నగలు కూడా తీసుకోవాలి కదా వదినా. అమ్మ తినమ్మా. అంటే మిగిలిన పనులన్నీ నేను చూసుకుంటున్నాను, ఈ పని నువ్వే చెయ్యాలి. అన్నయ్యని డబ్బులు నువ్వే అడగాలి కదా. ఆయన నాతో మాట్లాడడం లేదు కదా. సీను నీ కన్న కొడుకులా చూసుకుంటానని మాటలు చెప్పడమేనా? వాడి మీద ప్రేమ లేదా? సరే, చెల్లెమ్మ ఒప్పుకుంది. ఆ? విన్నా, చూసా. ఆ? అమ్ము, ఇలాంటి కంచు కాదు ఇది, మంచి పోత కంచు. బంగారమే నువ్వు. పద అవన్నీ కొనాలి.
బట్టలెలా కొనాలి? బట్టలకి నగలకు సరే, మరి ఇంట్లో వాళ్ళకి కూడా కొత్త బట్టలు కొనాలి కదండి? అన్నింటికి ఇచ్చినట్టేనా? ఖర్చులు ఏమేమి ఉంటాయో మీకు తెలీదా? మీ చెల్లెలి పెళ్లి చేశారు, శివయ్య పెళ్లి చేశారు, పూలు పళ్ళు అవన్నీ కూడా వాళ్ళేమో డబ్బు కోసం నన్ను పంపించారు. ఇంకో 10,000 ఎక్కువ ఉంటే మంచిదే కదండి. అబ్బబ్బబ్బబ్బా చెల్లెమ్మా, మొత్తానికి అన్నిటికీ సరిపడా డబ్బులు తీసుకొచ్చావు. ఇది నీ వల్ల సాధ్యం చెల్లెమ్మా. ఇది ఎంతది? చూసావా వదిన, అక్కడగానే బావగారు మాట్లాడకుండా ఇచ్చేశారు. దీన్నే పార్వతి మా ఊర్లో కొంగును కట్టేసుకోవడం అంటారు. దీన్నే పార్వతి ఉడుకు మొత్తాను అంటారు. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికి. శుభమా అని షాపింగ్కి వెళ్తుంటే పిల్లిలా ఎదురొచ్చేవేంటి చారు? నేను ఎదురొస్తే చాలా మంచిది బావా, మా నాన్న చెప్పాడు. అయితే ఈ రోజంతా శుభమే జరుగుతుందా? చారుకి మాత్రమే శుభం జరుగుతుందనుకుంటా. మీరాపండి. ఏంటి గౌరీ ఇలా వచ్చారు? మీరు కూడా పెళ్ళేర్పాట్లు చేసుకోవాలి కదా? అందుకే వచ్చామక్క. సీనుకి పెళ్లి కూతురు తరపున కూడా బట్టలు నగలు కొనివ్వాల్సి ఉంటుంది కదా, దగ్గరుండి కొనివ్వాలని వచ్చాం. అవును పెద్దమ్మా, పెళ్లి పనుల్లో సాయంగా ఉంటుంది. ఓ, పెళ్లి పనుల్లో సాయం చేయడానికి వచ్చావో, ఈ వంకతో సీనుని కలవడానికి వచ్చావో ఎవరికి తెలుసు? ఊరుకో పార్వతి. సరే సర్లే, పెళ్ళి అయ్యేదాకా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళిద్దరికి తొందరగా పెళ్లి చేసేయడం మంచిది. చాలు, బాగా చెప్పొచ్చారు. పదండి. అమ్మా. ఆద్య, వెళ్దాం పదా. నేనెందుకు? పెళ్లి చేసుకునేది వాళ్ళు, వాళ్ళ మధ్యలో నేనెందుకు రామలక్ష్మి? మీరు వెళ్ళండి. ఇంట్లో ఒంటరిగా ఉంటే బోర్ కొడుతుంది ఆద్య, వెళ్దాం రా. అక్కడికొచ్చి అన్ని చోట్ల తిరగడం బోర్గా ఉంటుంది. బోర్ అనేది మనం ప్లాన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది రామలక్ష్మి. మన నిర్ణయాలు మంచిగా ఉంటే మన జీవితంలో బోర్ అనేదే ఉండదు. చెప్పు ఆద్యకి. అనుకున్నది జరిగినప్పుడు జరిగే వాటితో అడ్జస్ట్ అవ్వడం మంచిదని చెప్పు మీ బావకి. అడ్జస్ట్మెంట్ అనేది జీవితంలో ఉండాలి, జీవితాంతం కలిసి ఉండాల్సిన వ్యక్తి విషయంలో కాదు. చెప్పు తనకి. 10 మందిని కష్టపెట్టే నిర్ణయాలు జీవితాంతం బాధను మిగులుస్తాయి. ఆ బాధలున్న జీవితం నాకొద్దు. చెప్పు రామలక్ష్మి. అసలు మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. అర్థమవ్వాల్సిన వాళ్ళకి అర్థమవుతుందిలే. మీరు తర్వాత తీరిగ్గా అర్థం కాని భాషలో మాట్లాడుకోవచ్చు. వెళ్దాం పదా. రామా, త్వరగా రా. వస్తున్నామ్మా. రా ఆద్య. రామలక్ష్మి, సరే కూర్చోరా. అయ్యో, అయ్యో, ఎక్కేటప్పుడు అనిపించలేదు కానీ కార్ చాలా ఇరుగ్గా ఉంది.
కాసేపు అడ్జస్ట్ చేసుకోమ్మా. 10 నిమిషాలంటే 10 నిమిషాల్లో టౌన్లో ఉంటాం. అందరూ కలిసి ఇలా షాపింగ్కి వెళ్ళటం భలే బాగుంది కదా ఆద్య. అంతే కదా, ఇది కూడా ఒక స్వీట్ మెమరీ అనుకోవాలి. ఇది స్వీట్ మెమరీ ఏంటి? కాకపోతే ఏంటి, సీనుచారుల పెళ్ళంటే ఏమనుకున్నావు? మినిమం 10 ఏళ్ళైనా మాట్లాడుకోవాలి. ఏమంటావు బావా? పెళ్ళి ఆగిపోతే భలే ఉంటుంది. 20 ఏళ్ళైనా మాట్లాడుకుంటారు. సీనయ్య, శుభమా అని పెళ్లి బట్టలు కొనటానికి వెళ్తున్నావు, ఏంటా మాటలు? క్షమించండి అత్తయ్య. బావా, భర్త సగం తింటే భార్య సగం తినాలంట. నువ్వు తిన్నావు కదా, నాకిచ్చేయి. ఇవ్వు. చూసావక్క? చూసావా నా కొడుకు మీద ఎంత ప్రేమో చారుకి. మరే ప్రతి విషయంలో ఇంతలా భర్తని గౌరవించే అమ్మాయిని నేనెక్కడా చూడలేదు. నా కొడుకు చాలా అదృష్టవంతుడు. అబ్బా, అందరూ నీలా ఉంటారంటే. అందరూ జాగ్రత్త. అయ్యో, మీకు డ్రైవింగ్ తెలుసా? అబ్బా, ఏరియాలంతా ఎంత పెద్ద షాపు. పర్లేదు మావయ్య, నీకు డ్రైవింగ్ రాదనుకున్నాను. నీకు డ్రైవింగ్ ఉద్యోగం ఇచ్చేయచ్చు. వెధవా, మా ఆయనకి అంత కర్మేం పట్టిందిరా? మైసూర్ మహారాజులా ఉంటారు. అబ్బో వదినా, ముందు బట్టలు కొన్నాక ఇంటికెళ్ళి పొగడొచ్చు గాని లోపలికి వెళ్దాంరా. ఏంటి ఆద్య, పెళ్లి బట్టలు కొనడానికి మనసు రావట్లేదా? కొనాల్సింది సెలెక్ట్ చేయాల్సింది నువ్వు చారు. ముందు నువ్వెళ్ళు, తర్వాత తను వస్తుంది. ఆద్యనంటే బావ కోపడుతున్నాడేంటి? ఆడంతేనమ్మా, నాలాగా జాలి గుండె ఎవరినేమన్నా తట్టుకోలేడు. ముందు మీరు లోపల పదండి. అచ్చలమ్మా రండి. పదండి పదమ్మా. రండి. రామా, డబ్బులు బ్యాగు కార్లో మర్చిపోయాను, వెళ్ళి తీసుకురాపో. వెళ్ళు రామా. వెళ్ళు. అలాగే. మనం షాపింగ్కి వెళ్తాం. పదండి పదండి. రండి, పదండి పదండి. హాయ్ రామలక్ష్మి. ఏంటి ఏదో దొంగను చూసినట్టు అలా భయపడుతున్నావు? నేనే ప్రశాంత్ని. నువ్వెందుకు వచ్చావు? అదేంటి రామలక్ష్మి అలా కోపడతావు? ఎందుకు వచ్చావని అడుగుతున్నా.
ఎప్పుడు వచ్చావని అడుగుతావు అనుకున్నాను. అంటే పార్క్లో జరిగిన దానికి ఇంకా బాధపడుతున్నావా? అక్కడేం జరగలేదు కదా. అయినా కాబోయే భర్తనని కూడా చూడకుండా అలా వెళ్ళిపోయావేంటి? ఏం కాపుతావా?